హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము స్ప్రింగ్ ఎంవీసీ ట్యుటోరియల్ చేయబోతున్నాము. అండ్ ఈరోజు స్ప్రింగ్ ఎంవీసీ ఇంట్రడక్షన్ అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ మన ఛానల్లో చాలా ట్యుటోరియల్స్ అనేది అయితే ఉన్నాయి. ఎవరైనా కానీ నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వచ్చేసి వీడియోస్ అనేది అయితే చూసి నేర్చుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ మీకు వీడియోస్లో ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యే మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై అయితే వస్తుంది. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక చూసుకున్నట్లయితే స్ప్రింగ్ ఎంవీసీ ట్యుటోరియల్ పార్ట్ 1 అనేది అయితే చేయబోతున్నాము, ఇంట్రొడక్షన్. అండ్ స్ప్రింగ్ ఎంవీసీ ఈజ్ ఏ జావా ఫ్రేమ్వర్క్. ఈ స్ప్రింగ్ ఎంవీసీ వచ్చేసి ఒక జావా ఫ్రేమ్వర్క్ అని చెప్పుకోవచ్చు, విచ్ ఈజ్ యూజ్ టు బిల్డ్ వెబ్ అప్లికేషన్స్. ఈ స్ప్రింగ్ ఎంవీసీ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి మనము ఒక వెబ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాము. ఇట్ ఫాలోస్ ద మోడల్ వ్యూ కంట్రోలర్ design pattern. It implements all the basic features of a core Spring framework like inversion of control, dependency injections. ఇలాగా మనము ఈ ఫీచర్స్ని యూజ్ చేసి మనము ఒక స్ప్రింగ్ ఎంవీసీని వెబ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాము. A Spring MVC provides an elegant solution to use MVC in Spring framework by the help of dispatcher servlet అనే క్లాస్ని యూజ్ చేసి మనము ఈ స్ప్రింగ్ ఎంవీసీలో యూజ్ చేస్తూ ఉంటాము. అది మనం కోడింగ్ రాసేటప్పుడు ఈజీగా నేర్చుకుందాము. హియర్ డిస్పాచర్ సర్వ్లెట్ ఈజ్ ఏ క్లాస్ దట్ రిసీవ్స్ ద ఇన్కమింగ్ రిక్వెస్ట్ అండ్ మ్యాప్స్ ఇట్ టు ద రైట్ రిసోర్స్ సచ్ యాజ్ కంట్రోలర్స్, మోడల్స్ అండ్ వ్యూస్. ఇక్కడ మనకు డిస్పాచర్ సర్వ్లెట్ క్లాస్ వచ్చేసి మనకు క్లయింట్ ద్వారా మనకు రిక్వెస్ట్ అనేది అయితే తీసుకొని, ఈ డిస్పాచర్ సర్వ్లెట్ రిక్వెస్ట్ తీసుకున్న తర్వాత మనకు ఆ క్లయింట్స్కి ఏ రిక్వెస్ట్ కావాలో దానికి మనకు ఈ డిస్పాచర్ సర్వ్లెట్ ద్వారా మ్యాప్ చేసి, లైక్ కంట్రోలర్స్ కావాలంటే కంట్రోలర్స్కి మ్యాప్ చేసి, తర్వాత ఆ కంట్రోలర్స్ నుండి మళ్ళీ రిటర్న్ రెస్పాన్స్ డిస్పాచర్ సర్వ్లెట్కి వచ్చి, ఆ తర్వాత మనకు డిస్పాచర్ సర్వ్లెట్ ద్వారా మనకు క్లయింట్స్కి అనేది అయితే మోడల్ వ్యూలో మనకు ఈ డేటా అనేది అయితే క్లయింట్స్కి అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వెబ్ బ్రౌజర్. ఒక వెబ్ బ్రౌజర్లో మనకు ఒక క్లయింట్ ఏదైనా డేటాని సెట్ చేసినప్పుడు ఇక్కడ ఫ్రంట్ కంట్రోలర్ వచ్చేసి ఈ డిస్పాచర్ సర్వ్లెట్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మోడల్ మీన్స్ రెస్పాన్స్ వెళ్ళి మనం మ్యాప్ చేస్తూ ఉంటుంది. ఈ డిస్పాచర్ సర్వ్లెట్ ఒక క్లయింట్ రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ వచ్చేసి ఈ డిస్పాచర్ సర్వ్లెట్ తీసుకొని ఆ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, కంట్రోలర్స్కి వెళ్ళాలా, మోడల్స్ క్లాస్కి ఎక్కడికి వెళ్ళాలి, ఏ కంట్రోలర్కి వెళ్ళాలి అనేది ఈ డిస్పాచర్ సర్వ్లెట్ చూసుకొని ఆ విధంగా మోడల్ ద్వారా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసి వ్యూ అనేది అయితే మన క్లయింట్స్కి వ్యూ మోడల్ అండ్ వ్యూలో మనకు ఆ డేటా అనేది అయితే రెస్పాన్స్ అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకు ఈ డిస్పాచర్ సర్వ్లెట్ రిక్వెస్ట్ తీసుకొని రెస్పాన్స్ అనేది అయితే ఇస్తూ ఉంటుంది. ఈ డిస్పాచర్ సర్వ్లెట్ ఏ కంట్రోలర్కి చెక్ చేసుకోవాలి, క్లయింట్ ఏది అడుగుతున్నాడు అనేది చెక్ చేసుకొని ఆ కంట్రోలర్కి వెళ్ళి అక్కడ నుండి రెస్పాన్స్ తీసుకొని మళ్ళీ క్లయింట్కి అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ మోడల్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, ఏ మోడల్ కంటైన్స్ ద డేటా ఆఫ్ ది అప్లికేషన్. ద డేటా క్యాన్ బి ఏ సింగిల్ ఆబ్జెక్ట్ ఆర్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది అయితే ఉండొచ్చు. కంట్రోలర్ వచ్చేసి కంటైన్స్ ద బిజినెస్ లాజిక్ ఆఫ్ అన్ అప్లికేషన్. హియర్ ద కంట్రోలర్ annotation ఈజ్ యూజ్డ్ టు మార్క్ ద క్లాస్ అట్ ద కంట్రోలర్. మనము క్లాసెస్కి @కంట్రోలర్ annotation అనేది అయితే యూజ్ చేసి అందులో బిజినెస్ లాజిక్స్ అనేది అయితే రాసుకుంటూ ఉంటాము. అండ్ వ్యూ వచ్చేసి ఏ వ్యూ రిప్రజెంట్స్ ద ప్రొవైడెడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ పర్టికులర్ ఫార్మాట్. జనరల్లీ JSP ప్లస్ JSTL ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ వ్యూ పేజెస్. మనకి ఇక్కడ వ్యూ పేజెస్ని క్రియేట్ ప్రొవైడ్ చేయడానికి JSP ప్లస్ JSTL అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటాము. స్ప్రింగ్ ఆల్సో సపోర్ట్స్ అదర్ వ్యూ టెక్నాలజీస్ సచ్ యాజ్ అపాచీ, వెలాసిటీ, థీమ్ లీఫ్ అండ్ ఫ్రీ మేకర్స్. ఇవి ఈ టెక్నాలజీస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. బట్ JSP ప్లస్ JSTL అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ ఫ్రంట్ కంట్రోలర్ వచ్చేసి ఇన్ స్ప్రింగ్ వెబ్ ఎంవీసీ ద డిస్పాచర్ సర్వ్లెట్ class works as the front controller. It is responsible to manage the flow of the Spring MVC application. చెప్పాను కదా, ఈ ఫ్రంట్ కంట్రోలర్ వచ్చేసి
మనకు డిస్పాచర్ సర్వ్లెట్ అని చెప్పుకోవచ్చు, ఒక క్లాస్ అని చెప్పుకోవచ్చు. ఈ డిస్పాచర్ సర్వ్లెట్ రెస్పాన్సిబుల్ ఏంటంటే వచ్చిన రిక్వెస్ట్ తీసుకొని ఏ కంట్రోలర్కి చెక్ చేసుకుని ఆ కంట్రోలర్ నుండి రెస్పాన్స్ అనేది అయితే ఇస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు అండర్స్టాండింగ్ ద ఫ్లో ఆఫ్ స్ప్రింగ్ వెబ్ ఎంవిసి చూసుకోవచ్చు. మనకు క్లయింట్ ద్వారా రిక్వెస్ట్ వస్తే అది డిస్పాచర్ సర్వ్లెట్ తీసుకొని హ్యాండ్లర్ మ్యాపింగ్ ద్వారా మనకు ఏ కంట్రోలర్కి వెళ్ళాలి అనేది అయితే చెక్ చేసుకుని ఆ కంట్రోలర్లో నుండి మోడల్ అండ్ వ్యూ అనే రెస్పాన్స్ అనేది డేటా అనేది అయితే డిస్పాచర్ సర్వ్లెట్ తీసుకొని మళ్ళీ క్లయింట్స్కి అనేది అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు యాజ్ డిస్ప్లేడ్ ఇన్ ద ఫిగర్ ఆల్ ద ఇన్కమింగ్ రిక్వెస్ట్ ఈజ్ ఇంటర్సెప్టెడ్ బై ద డిస్పాచర్ సర్వ్లెట్ దట్ వర్క్స్ యాజ్ ద ఫ్రంట్ కంట్రోలర్. ఈ డిస్పాచర్ సర్వ్లెట్ వచ్చేసి ఫ్రంట్ కంట్రోలర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ ద డిస్పాచర్ సర్వ్లెట్ గెట్స్ అన్ ఎంట్రీ ఆఫ్ హ్యాండ్లర్ మ్యాపింగ్ ఫ్రమ్ ది XML ఫైల్ అండ్ ఫార్వర్డ్స్ ద రిక్వెస్ట్ టు ద కంట్రోలర్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డిస్పాచర్ సర్వ్లెట్ నుండి హ్యాండ్లర్ మ్యాపింగ్ ద్వారా మనకు ఆ తర్వాత మళ్ళీ ఫ్రమ్ XML ఫైల్ ద్వారా అండ్ ఫార్వర్డ్స్ ద రిక్వెస్ట్ టు ది కంట్రోలర్స్. అంటే ఈ హ్యాండ్లర్ మ్యాపింగ్ ఎక్కడ నుండి అంటే XML ఫైల్ నుండి హ్యాండ్లర్ మ్యాపింగ్ ద్వారా ఈ రిక్వెస్ట్ అనేది కంట్రోలర్స్కి వెళ్తుంది. అక్కడ నుండి మనకు మోడల్ అండ్ వ్యూ ఆబ్జెక్ట్స్ అనేది అయితే మనకు పేజెస్ అనేది అయితే రిటర్న్ అయితే వస్తుంది. అదే థర్డ్ పాయింట్, ద కంట్రోలర్ రిటర్న్స్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మోడల్ అండ్ వ్యూ. The dispatcher servlet checks the entry of view resolver in the XML file and invokes the specified view component. చెప్పాను కదా dispatcher servlet రిక్వెస్ట్ తీసుకొని ఏ కంట్రోలర్కి కావాలి వాళ్ళకి అనేది చెక్ చేసుకుని ఆ కంట్రోలర్ నుండి రెస్పాన్స్ అనేది అయితే మోడల్ అండ్ వ్యూ ద్వారా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అడ్వాంటేజెస్ ఆఫ్ స్ప్రింగ్ ఎంవిసి ఫ్రేమ్వర్క్. సెపరేట్ రోల్స్. ద స్ప్రింగ్ ఎంవిసి సెపరేట్ ఈచ్ రోల్ వేర్ ద మోడల్ ఆబ్జెక్ట్, controller, command object, view roller, dispatcher servlet, invalidator, etc. can be fulfilled by a specialized object అని చెప్పుకోవచ్చు. అండ్ లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. ఇట్ యూజెస్ లైట్ వెయిట్ సర్వ్లెట్ కంటైనర్ టు డెవలప్ అండ్ డిప్లాయ్ యువర్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. పవర్ఫుల్ కాన్ఫిగరేషన్స్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ప్రొవైడ్స్ ఏ రోబస్ట్ కాన్ఫిగరేషన్ ఫర్ బోత్ ఫ్రేమ్వర్క్ and application classes that includes easy referencing across contexts such as from web controllers to businesses, subjects and validators అని చెప్పుకోవచ్చు. అండ్ ర్యాపిడ్ డెవలప్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ద స్ప్రింగ్ ఎంవిసి ఫెసిలిటేట్స్ ఫాస్ట్ అండ్ ప్యారలల్ డెవలప్మెంట్. reusable business course instead of creating new objects it allows us to use the existing business objects. అంటే మనము యూజ్ చేసిన ఆబ్జెక్ట్స్ని ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఆబ్జెక్ట్స్ని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఈజీ టు టెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇన్ స్ప్రింగ్ జనరలీ వీ క్రియేట్ జావా బీన్స్ క్లాసెస్ దట్ ఎనేబుల్స్ యూ టు ఇంజెక్ట్ టెస్ట్ డేటా యూజింగ్ ద సెట్టర్ మెథడ్స్. ఫ్లెక్సిబుల్ మ్యాపింగ్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ప్రొవైడ్స్ ద స్పెసిఫిక్ యాంటేషన్స్ దట్ ఈజీలీ రీడైరెక్ట్ ద పేజ్. మనం ఇక్కడ సింపుల్గా యాంటేషన్స్ అనేది అయితే యూజ్ చేస్తాం. ఆ యాంటేషన్స్ ద్వారా మనకు ఈజీగా రీడైరెక్ట్ అయితే అవుతుంది ఆ క్లాస్ కానీ ఆ కంట్రోలర్స్ కానీ ఆ పేజెస్ కానీ అలాగా. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక స్ప్రింగ్ ఎంవిసి ఇంట్రొడక్షన్ అనేది అయితే చెప్పుకున్నాము. అండ్ మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనము ఒక స్ప్రింగ్ వెబ్ ఎంవిసి సింపుల్ అప్లికేషన్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే ప్రాసెస్ అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ మీకు అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారనేసి అయితే చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.